అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4:3 మీరడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. మనం ఉత్తరం రాసిన తర్వాత అడ్రస్ సరిగా రాసి తగినన్ని స్టాంపులు అతికిస్తేనే అది గమ్యానికి చేరుతుంది. ఒకవేళ అడ్రస్ సరిగా లేకపోయినా, పిన్ కోడ్ నెంబర్ తప్పేసినా, లేకపోతే తగినన్ని స్టాంపులు అతికించకపోయినా అది గమ్యస్థానానికి చేరదు. అలాంటి లెటర్స్ అన్నీ కూడా డెడ్ లెటర్ పోస్ట్ ఆఫీస్కు చేరతాయి. ఆ డెడ్ లెటర్ పోస్ట్ ఆఫీస్లో ఆ ఉత్తరం తెరిచి రాసినటువంటి వారి అడ్రస్కు దాన్ని తిరిగి పంపిస్తారు. ఒకవేళ కనుక ఫ్రమ్ అడ్రస్ లేకపోతే ఆ ఉత్తరాలన్నీ కాల్చేస్తారు. అట్లనే చాలామంది ప్రార్థనలు దేవుని కృపాసనం వద్దకు చేరటం లేదు. అట్లనే చాలామంది ప్రార్థనలు డెడ్ లెటర్ పోస్ట్ ఆఫీస్ లాంటివి, అవి దేవుని కృపాసనం వద్దకు చేరటం లేదు. ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించాలంటే అతని ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఎందుకు దేవుని సన్నిధికి ప్రార్థనలు చేరటం లేదు అంటే మొదటి కారణం పాపం. పాపంలోనే జీవిస్తూ పాపంలోనే ఉండి ప్రార్థిస్తుంటే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రార్థనలు ఆలకించడు. మీ పాపములు నాకును మీకును అడ్డుగా వచ్చెను గనుక నేను మీ ప్రార్థనలు ఆలకించకున్నాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. రెండవ కారణము దేవునితో సరైనటువంటి సహవాసం లేకపోవడం ద్వారా. దేవుని వాక్యమందు మనం నిలిచి ఉండకపోతే మన ప్రార్థనలు దేవుడు ఆలకించడు. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను చేస్తానని. దేవుని వాక్యం మనలో లేకపోతే మన ప్రార్థనను దేవుడు ఆలకించడు. ధర్మశాస్త్ర గ్రంథమును వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవడైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తములో నడిచిన ఎడల అతని మనవిని దేవుడు ఆలకించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవ కారణం దురుద్దేశంతో ప్రార్థించడం. దురుద్దేశంతో ప్రార్థించే వారి ప్రార్థనలు భోగముల నిమిత్తం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు అవి దేవుడు ఆలకించడు. ఎంతోమంది ఎన్నో శ్రమలలో, బాధలలో, సమస్యలలో, నిరాశ నిస్పృహలలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తుంటారు. అయితే సరైన సమయంలో దేవుని సన్నిధి నుండి జవాబు రాకపోయేసరికి వారు అలసిపోతుంటారు, నిరాశ పడిపోతుంటారు, దేవుని మీద విసిగెత్తిపోతుంటారు. అయితే దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేకపోవడానికి గల కారణం ఒకవేళ పాపము అడ్డుగా ఉందేమో ఒకసారి ఆలోచించు. లేకపోతే దేవుని వాక్యం ఎడలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో, దేవుని వాక్యాన్ని నువ్వు చదవటం లేదేమో, దేవుని వాక్యమందు నువ్వు నడవటం లేదేమో ఆలోచించు. దురుద్దేశంతో ప్రార్థిస్తున్నావేమో, అది దేవుని చిత్తానుసారంగా నువ్వు అడగటం లేదేమో ఒకసారి గమనించుకో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమందు నిలిచి దేవుని వాక్యానుసారంగా నడిచి దేవుని చిత్తములో నిలిచి దేవుని నుండి జవాబులు పొందుకున్నటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యానికి స్తోత్రం తండ్రి. ఎంతోమంది ఎన్నో శ్రమలు, వ్యాధులు, బాధలు, సమస్యలు ఉంటూ ప్రార్థిస్తుంటారు. సమయానికి జవాబు రాకపోయేసరికి అలసిపోతూ నిరాశ పడిపోతుంటారు. ప్రతి ఒక్కరి ప్రార్థన విని వారికి జయం ఇవ్వాలనే మీరు ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన విని వారి స్వస్థపరచాలనే మీరు ఆశిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి ప్రార్థన మీరు ఆలకిస్తే జయం, ఆలకించకపోతే జవాబు రాదు. కారణం పాపం, వాక్యమిడల నిర్లక్ష్యత, దురుద్దేశంతో ప్రార్థించడమని ఉదయకాలం మీరు సెలవిస్తున్నారు. నా ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యాన్ని ధ్యానిస్తూ మా లోపాలను సరి చేసుకుని ప్రార్థించి జయము పొందే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని సర్వశక్తిగల క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామంది తెలియజేస్తున్నారు. మీ అందరి కోసం ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపలను రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఏ వ్యక్తి కూడా పాపంలో ఉండి నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన కలువరి సిలువలో కాల్చిన రక్తధారల చేత కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.